నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 7 దాటిన పొగమంచు అలాగే ఉండడంతో బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు చలికి గజగజా వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వైద్యులు పలు సూచనలు చేస్తూ ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో -డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో గవర్నమెంట్ అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలకు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఇవి 5వ తరగతి లోపు చదువుతున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు రాబోయే 5 రోజులు మూసివేయబడతాయి. ఢిల్లీ, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య రాజస్థాన్, హర్యానా, పంజాబ్లలో సూర్యరశ్మి కనుచూపు మేర కూడా లేకుండా పోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా తక్కువగా నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 15 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 16 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటున్నాయి. కావున ఉత్తర భారతదేశంలో జనవరి 8 నుంచి 10 వరకు వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు పాఠశాల సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక చలి, పొగమంచు వాతావరణంలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ జరిగాయి. కానీ రానున్న 4 రోజుల పాటు ఉత్తర భారత్లో కనిష్ట ఉష్ణోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించాలని, అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.